హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటనుకుంటున్నారా? బ్రౌనీ. ఈ బ్రౌనీ అంటే చాలామందికి ఇష్టం కదండి. ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. అంతే కాస్ట్ కూడా ఉంటుందండి ఇది. మరి అలాంటి రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను. పదండి. దీనికోసం అయితే మనకు కావాల్సినవి 3 ఎగ్స్ అండి. 3 ఎగ్స్ ముందు బౌల్లోకి వేసుకొని దీంట్లోకి 100 గ్రామ్స్ షుగర్ అనేది వేసుకోవాలండి. నేనైతే పౌడర్ చేసి వేసుకున్నాను. మీరు నార్మల్గా వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. షుగర్ అయితే 100 గ్రామ్స్, బ్రౌన్ షుగర్ ఏమించి 100 గ్రామ్స్, సాల్ట్ పావు టీ స్పూను, వెనిలా ఎసెన్స్ ఏమించి 1 టీ స్పూన్ అండి. ఇవన్నీ కూడా వేసుకొని మనము బీటర్తోని మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ 1 స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకోండి. గ్రాడ్యువల్గా 3 స్పీడ్కి వెళ్ళండి. నాకైతే ఇందులో ప్రెస్టీజ్ అయితే నేను తీసుకున్నానండి. నాది బీటరు చాలా బాగుంటుంది ఈ బీటరు. ఈ 3 స్పీడ్లోని మనము అది ఏంటంటే ఎంతవరకు అంటే ఎగ్స్ అనేది మనకి ఫ్లఫీగా రావాలండి. కేక్స్ కోసం మనం ఎలా అయితే చేస్తామో సేమ్ ఆ టైప్లోని చాలా ఫ్లఫీగా రావాలి. అంతవరకు కూడా మీరు బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు షుగర్ అనేది కానీ డైరెక్ట్గా వేసుకున్నట్టుగైతే చాలాసేపు బీటర్తో బీట్ చేసుకోవాలి ఉంటుందండి. నేనైతే నుంచి 1/2 కప్పు షుగర్ని ఏం చేశానంటే 1/2 కప్పు బ్రౌన్ షుగరు, 1/2 కప్ ఏమించి నార్మల్ షుగరు, ఈ షుగర్ని 2 పౌడర్ చేసి అందుకే వేసుకున్నాను. మీరు కనుక డైరెక్ట్గా కానీ వేసుకుంటే ఎక్కువసేపు బీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలండి ఎగ్స్లోని. అంతవరకు కూడా మీరు బీట్ చేసుకోవాలి. తర్వాత ఏంచి నేను 200 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. 1/2 కప్ ఏమంచి బటర్ తీసుకున్నానండి. ఈ 2 కూడా ఇందులో వేసేసుకొని నేను డబల్ బాయిలింగ్ మెథడ్లోని కొంచెం వాటర్ అనేది వేడి చేసుకొని తెచ్చుకొని పెట్టుకొని దాని మీద ఈ చాక్లెట్ బౌల్ అనేది పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గానైనా పెట్టుకోవచ్చు, స్టవ్ మీదైనా పెట్టుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మీకు చూపించాలని ఇలా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. అలా బాగా మెల్ట్ చేసుకోవాలండి. బాగా మొత్తం అంతా బాగా కరిగిపోవాలి. చాక్లెట్ అంతా బటర్లోని బాగా 2 బాగా మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ అయిన తర్వాత దీన్ని ఎంచి ఇందాకలు చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ బీటరు, అందులోని ఈ చాక్లెట్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. బాగాని టోటల్గా బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఎక్కడ ఉండలనేది ఉండకూడదు. అంత బాగా ఈ చాక్లెట్ అనేది ఆ ఎగ్లోని బాగా మిక్స్ అయిపోవాలి. అంతవరకు కూడా మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఏంచి నేను మైదా 120 గ్రామ్స్ తీసుకున్నానండి. కోకో పౌడర్ వచ్చేసి 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ 2 కూడా ఇందులోని బాగా జల్లించేసుకోవాలి. మనకి డస్ట్ అది ఏమీ లేకుండా బాగా జల్లించేసుకోవాలండి. జల్లించేసుకున్న తర్వాత ఈ మిక్స్ని బాగా ఇంకా బీటర్ అనేది మళ్ళీ యూజ్ చేయకండి. ఈ స్పాచులాతోనే మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలవి లేకుండా నీట్గా మనము కేక్కి ఎలాగా బీట్ చేసుకుంటామో సేమ్ ఆ టైప్లోనే ఇది కూడా మనం ఈ స్పాచులాతోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలవి లేకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా చూసారా, ఇంత బాగా మిక్స్ అవ్వాలండి. బాగాని ఇలా చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ గ్రీస్ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ పాను సపరేట్గా నేను ఈ పాన్ అయితే మాత్రం బ్రౌనీ కోసమే తీసుకున్నానండి. 10 to 8 ఇంచ్ ఇది. లెంత్ ఏంచి 10 ఉంటుంది, విత్ ఏంచి 8 ఇంచ్ ఉంటుందండి. ఇది పర్ఫెక్ట్గా బ్రౌనీకి బాగా సెట్ అవుతుందండి. చూసి మరి అందుకే నేను ఈ పాన్ తెచ్చుకున్నాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇందులోని 12 పీసెస్ అనేవి మెజర్తో వస్తాయి. 1 ఇంచ్ హైట్లోని వస్తాయండి ఇవి. మనకి బ్రౌనీ 1 ఇంచ్ హైట్ ఉంటే సరిపోతుందండి. సేమ్ ఆ టైప్లోని నేను పాన్ చూసి చెక్ చేసుకొని తెచ్చుకున్నాను. ఇదైతే నేను 160 డిగ్రీస్లోని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి. ఎందుకంటే నా ఓటీజీలోని 180 డిగ్రీస్ డైరెక్ట్గా పెడుతుంటే పైన బాగా మాడిపోయినట్టు వస్తుందండి, లోపల మాత్రం ఇంకా సరిగా అవ్వట్లేదు. అందుకనే నేను 160 డిగ్రీస్లోని 30 మినిట్స్ వరకు నేను బేక్ చేసుకున్నాను. మీరు స్టవ్ మీద పెట్టుకుంటే సేమ్ 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చండి.
ఓవెన్‌లో అయితే మీరు మీ ఓవెన్ బట్టి, కెపాసిటీ బట్టి మీరు చూసుకొని చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుంటే సరిపోతదండి. తర్వాత కొంచెం చాక్లెట్‌ని మెల్ట్ చేసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్‌లోకి వేసుకొని డెకరేషన్ చేసుకున్నానండి. ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.